పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా మాట్లాడారండి, నీతిగా మాట్లాడారు. కొన్ని విషయాల్లో మాత్రం ఎలా అంటే, ఏదైతే తిరుపతిలో అనుకోని దుర్ఘటన జరిగిందో, ఆ అనుకోని సంఘటన జరిగిందో, మొత్తం మీద అది ప్రభుత్వ తప్పిదమే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అక్కడ ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళ విషయంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వెళ్ళి కొంతమంది మీద కోప్పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు వెళ్ళినా సరే కోప్పడడం, దానికి సంబంధించినటువంటి ఏదో చిన్న స్థాయి దిగువ స్థాయి అధికారులు మాత్రం సస్పెన్షన్ జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు అందుకు విరుద్ధంగా మాట్లాడటం జరిగింది. ఎలా అంటే, తాను ఒక డిప్యూటీ సీఎంని అని కాకుండా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మాట్లాడారేమో అని అనిపించింది నాకు. అందుకనే నేను అంటున్నా, ఏమని నిజాయితీగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు నిజాయితీగా మాట్లాడారని అన్నానంటే, ఏదైతే అక్కడ తప్పు జరిగిందో, 6 చనిపోవడానికి కారణమయ్యారో, మొత్తం అంత తొక్కిసలాట్లే జరిగిందో, దానికి అందరికీ ప్రధాన కారణం ఎవరు అన్నది ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం చాలామంది చూసే ఉంటారు. కానీ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎవరిని విడిచిపెట్టలా. తన మన పర భేదాలు లేకుండా తప్పు అయిపోయింది, అది మా వల్ల అయింది, చేతులెత్తి దండం పెట్టి క్షమించమని అడుగుతున్నాను అని క్షతగాత్రుల దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడ్డాడు ఆయన. కాబట్టే నిజాయితీగా మాట్లాడాడు అని అంటున్నాను నేను. కాబట్టి ఎవరైతే దీనికి అంతటికి ఈ వ్యవస్థకి చైర్మన్ ఎవరు, టీటీడీ చైర్మన్ ఎవరు, బిఆర్ నాయుడు గారు. కాబట్టి ఆయన గురించి కనీసం ఒక మాట కూడా మాట్లాడలా చంద్రబాబు నాయుడు గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా మాట్లాడాడు. ఏమన్నాడంటే, ఆయన ఈ టీటీడీ చైర్మన్ కానీ, అలాగే ఈఓ కానీ, అడిషనల్ ఈఓ కానీ, టీటీడీ బోర్డు మెంబర్లు కానీ, అధికారులు కానీ మొత్తం అందరూ తప్పే చేశారు, మీ వల్ల ఇది జరిగింది, మొహమాట లేకుండా చెప్పాడు దాంట్లో ఆ విషయంలో మాత్రం. కాబట్టి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికే ఇది సంబంధించింది, కాబట్టి ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది, కాబట్టి మొమ్మాటికి వీళ్ళంతా తప్పు చేసినట్టే. కాబట్టి అంతేకాదు, ఎవరైతే క్షతగాత్రుల దగ్గరికి వెళ్ళాడు, అయినా వెళ్ళి వాళ్ళని పరామర్శించిన తర్వాత వాళ్ళకి ఒక మాట చెప్పాడండి, ఎవరి వల్ల అయితే తప్పు జరిగిందో వాళ్ళందరి చేత క్షమాపణలు చెప్పించకపోని అలాంటి మాట మాట్లాడాడు. బయట ప్రెస్ మీట్లో కూడా ఏదో 4 గదులు కూర్చోబెట్టి కోపట్టాలంటే ఏం చేయలా. ప్రెస్ మీట్లో కూడాను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ వాళ్ళకందరికీ ఒకటే చెప్పాడు, మీ వల్లే ఇది జరిగింది, అసలు మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఇంత పెద్ద తప్పిదం జరగకపోను, అసలు ఇలాంటిది జరగకపోను, కాబట్టి మీరే చేసేది అంతాను అన్నట్టుగా మాట్లాడటం నిజంగా శభాష్రా అని అనిపించింది అన్నమాట వాస్తవానికి అయితే కనుక. కాబట్టి అలా మాట్లాడాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడాలి, తమ్ముడు తనవాడైనా ధర్మం మాట్లాడాలి. జరిగిపోయింది తప్పు, అది మీ వాళ్ళే. ఎవరైతే దానికి రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే ఆథరైజింగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ వల్ల కదా ఇది జరిగింది. కాబట్టి వాళ్ళ విషయంలో ఏమాత్రం తగ్గకుండా తప్పు చేసింది మీరే మొహమాట లేకుండా నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చాడు ఖచ్చితంగా. కాబట్టి ఎవరైతే వెంకయ్య చౌదరి ఉన్నారో, ఈ వెంకయ్య చౌదరి ఎవరో కానీ అడిషనల్ ఈవో, ఈయన మీద చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. యాక్చువల్గా అయితే కనుక రోజా గారు మాట్లాడినప్పుడు అలాగే మాట్లాడారు. తర్వాత ఈవో గారు శ్యామలారావు గారి గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారన్నమాట, వాస్తవమే. తర్వాత మెయిన్ చైర్మన్ గారు ఏంటంటే టీటీడీ బోర్డు చైర్మన్, ఈయన విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేకపోయారు, పవన్ కళ్యాణ్ గారు తెగ్గొట్టేసి మరీ మాట్లాడాడు, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి ఆయన కొన్ని ప్రశ్నలు అయితే అడిగాడండి పవన్ కళ్యాణ్ గారు. ఏంటంటే, పోలీసులు ఎందుకు సకాలంలో స్పందించలేదు, అర్థమైందండి, పోలీసులే చేశారు, అసలు పోలీసులకి చాలా కారణం ఉంది దీంట్లో అని పోలీసులు కూడా ఎవరిని వదిలిపెట్టలా, మొత్తం దుమ్ము ఆతలు పారేశాడు అన్న. తర్వాత ఆయన అడిగిన ప్రశ్నలు, పోలీసులు ఎందుకు సకాలంలో స్పందించలేదు, రాత్రి 9కి ఇవ్వాల్సిన టిక్కెట్లు 7 నుంచే ఇస్తామని చెప్పేసి ఎందుకు వాళ్ళని కూర్చోబెట్టి ఉంచారు, కాబట్టి ఎందుకని ఆ టిక్కెట్ల ఇన్ఫర్మేషన్, సరైన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి భక్తులకు ఇవ్వలేదు, వాళ్ళందరికీ కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి ఏమీ కనీసం ఎలాంటివి కూడా ఇవ్వకపోవడం మరీ తప్పు. అంతేకాదు, ఎందుకు అసలు లైట్లు వెలిగించలేదు, లైట్లు పెట్టలేదు, మైకులు ఎందుకు ఆన్ చేయలేదు, అసలు మైకులు ఎందుకు కట్టలేదు, ఇవన్నీ పెద్ద తప్పిదాలే కదా. కాబట్టి ఇంకోటి ఏంటంటే, టీటీడీ పాలక మండలి, టీటీడీ అధికారులే దీనికి బాధ్యతను వహించాలి, బాధ్యత స్వీకరించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మమ్మాటికి మీరే తప్పు చేసింది. కాబట్టి విఐపీలు వచ్చినప్పుడు మీరు పడే ఆత్రం ఏంటి ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే విఐపీలు కాదు మనకి ఇంపార్టెంట్, సామాన్య ప్రజలే మనకి ఇంపార్టెంట్. విఐపీలు వస్తే వాళ్ళు పక్కన పెట్టండి, విఐపీ యాటిట్యూడ్ అనేది ఉంది చూసారు, అది బాగా పెరిగిపోయింది టీటీడీలో. కాబట్టి ఆ విఐపీ యాటిట్యూడ్ని పక్కన పెట్టి సామాన్య ప్రజలే విఐపీలుగా ట్రీట్ చేయాలి. మీరు అలా ట్రీట్ చేయట్లేదు, అలా జరగట్లేదు ఇక్కడ అనేది చెప్పడం జరిగింది. తర్వాత చాలామంది టీటీడీ అధికారులు కానీ, చైర్మన్ కానీ అందరూ నిద్రపోతున్నారు, ఎవరూ మేలుకోవట్లేదు, మొత్తం అంతా నిద్రపోతున్నారు. కాబట్టి ఏ పని సరిజాగు జరగట్లేదు. అంతేకాదు, క్షమాపణలు చెప్పాలి మీరంతా కూడా. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మొదలుకొని ఎవరైతే ఈఓ
వెంకయ్య చౌదరి ఉన్నారు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఉన్నారు, ఈవో శ్యామలరావు ఉన్నారు, అలాగే బోర్డు చైర్మన్ మీరందరూ కూడా క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి 2 చేతులు ఎత్తి క్షమించమని నేను అడిగాను, మీరు కూడా అడగాల్సిందే. కాబట్టి వాళ్ళకి ఇంకొక మాట ఇచ్చారండి చైర్మన్ ఎవరో పవన్ కళ్యాణ్ గారు. ఏంటంటే క్షతగాత్రులకి మీరు ఏదైతే దర్శనం సజావుగా చేసుకోలేకపోయారో ఆ దర్శనాన్ని మిమ్మల్ని ఇంటి దగ్గర నుంచి మేము తీసుకొచ్చి మీకు దర్శనం చేయించి మరలా ప్రభుత్వమే తీసుకెళ్ళి మిమ్మల్ని ఇంటి దగ్గర దింపే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను అని అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మ్యాక్సిమం 100% ఇది డిజాస్టర్, పోలీసుల డిజాస్టర్ మేనేజ్మెంట్ జరిగింది ఇక్కడ అని అయితే కనుక చెప్పడం జరిగింది. కాబట్టి నిజంగా పోలీసుల పనితీరు సరిగా లేదు. మెయిన్ దీనికి అంతటికీ బాధ్యత ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో బిఆర్ నాయుడు గారు ఆయనకే చెందుతుంది. అలాగే అడిషనల్ ఏదైతే ఈవో ఉన్నారో శ్యామలరావు ఆయన, అలాగే అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి వీళ్ళే దీనికి బాధ్యత తీసుకోవాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆ ఉన్న మాటని తగ్గొట్టేసి మరి మాట్లాడారు సారా, అందుకే నిజాయితీగా మాట్లాడారు అంటున్నాను. థ్యాంక్ యూ. చూస్తున్నా మీరు అంతా కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎక్కువగా మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తుంటే కనుక. థ్యాంక్ యూ మచ్.